గవర్నర్ను కలిసి జగన్ చెప్పినవన్నీ అబద్దాలేనని తెలుగుదేశం ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. ఎన్నికల్లో గొడవలు సృష్టించిన వైకాపా ఇప్పుడేమో తెలుగుదేశంపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో తెలుగుదేశం వర్గీయులపై జరుగుతున్న దాడులు ఈసీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేంద్రం, ఈసీ జగన్కు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏంటో చెప్పాలని డొక్కా నిలదీశారు. స్పీకర్ పై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు కాదా? టీడీపీ అభ్యర్థులపై వారి వాహనాలపై దాడి చేసింది మీరు కాదా? నిన్న నెల్లూరులో టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులపై మారణాయుధులతో దాడి చేసింది వైసీపీ నాయకులు కాదా? న్యాయం చేయాలని నిరసన దిగిన వారి కుటుంబాలపై దాడులు చేసింది వైసీపీ వాళ్ళు కాదా? విశాఖలో గర్భిణి అని కూడా చూడకుండా దాడి చేసింది మీరు కాదా? ఇది ఎలా ఉందంటే మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్లుగా చేయాల్సిన రాద్ధాంతం అంతా చేసి ఇప్పుడు మాకేం తెలియదు అన్నట్టుగా మేము అమాయకులు అన్నట్లుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈవీఎంల భద్రత చూసుకునేది కేంద్ర బలగాలు, అవన్నీ కలెక్టర్ కార్యాలయానికి అనుబంధంగా పనిచేస్తాయి. అలాంటిది ఇప్పుడు మీరు కేంద్ర పరిధిలో తీసుకోవాలని చెప్పడంలో మీకు బీజేపీతో ఉన్న కుమ్మక్కు రాజకీయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పోరాడుతుంది ఈవీఎంల పనితీరుపై కాదు, ఈవీఎంల పేరుతో కేంద్ర ప్రభుత్వం, ఈసీ, వైసీపీ కలిసి చేస్తున్న కుట్రలపై చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తున్నారు. అంత నమ్మకం ఉన్నప్పుడు 50% స్లిప్పులు లెక్కించడానికి మీకు ఎందుకు అంత భయమని ఎన్నికల కమిషన్ని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. 5 కోట్ల ఆంధ్రులు అండగా ఉండగా చంద్రబాబును ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలు వచ్చినా 1,00,000 మంది జగన్లు వచ్చినా ఏం చేయలేరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎవరు విలన్, ఎవరు హీరో అనేది 23వ తారీఖు తేలుతుంది. అప్పటి వరకు మీరు మీ లోటస్ పాండ్లో కూర్చొని మీ లెక్కలు మీరు వేసుకోండి. ప్రజలతో మేము ఉన్నాం. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. 23వ తారీఖు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు.